టాలీవుడ్లో చాలామందికి ఈ డ్రగ్స్ దాంట్లో కనెక్టెడ్ అయి ఉన్నారని చెప్పి ఎప్పుడూ చెప్తూ ఉన్నారు. దీన్ని మీడియా కూడా ధృవీకరించింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు ఎంతోమంది తప్పులు చేస్తూ ఉంటారు. అది మంచని తెలియ కొంతమంది తప్పు చేస్తారు, లేదా అది దానికి అలవాటు పడి కొందరు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళెవరో చేశారు, ఎవడు చేశాడు అనే ఇంట్రెస్ట్ని, బికాజ్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఎవరు ఆ డైరెక్టరు, ఎవరు ఆ హీరో, ఎవరు ఆ హీరోయిన్ అనే దాన్ని మనం ఆలోచన పక్కన పెట్టేస్తే వాళ్ళు మళ్ళా సరైన దారిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా వాళ్ళ పేరు మీద చెప్పి ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది, పేరు చెప్పి అంతా బయటకు వచ్చిన తర్వాత ఇక అయిపోయింది, ఏముందిలే, మనం అనుకున్నది అనుకున్నారులే అన్న ఫీలింగ్ వస్తుంది. దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదంటే, ప్రతి చోట పిల్లలు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఆల్సో కామన్ మ్యాన్ కిందే లెక్క. దయచేసి ఎవరున్నారు అని చెప్పి దాని మీద కథనాలు రన్ చేయటం కానీ ఏమీ చేయకుండా వదిలేస్తే డెఫినెట్గా అది తప్పు అని తెలుసుకున్న వాళ్ళందరూ ఆ తప్పును సరిదిద్దుకుని ఫ్యూచర్లో మన సమాజానికి ఉపయోగపడేటట్టు మారతారు. దయచేసి అలా ఉండాలని, దీనికి మీడియా వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. Please subscribe. Please do subscribe.